శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మీకు తెలియజేసేది, ఆషాఢ మాసం అనేది కూడా మనకు మొదలు కాబోతుంది. ఈ ఆషాఢ మాసం అనేది కూడా మనకు జ్యేష్ఠ మాసం అనేది కూడా జూలై 5వ తారీఖు వరకు జ్యేష్ఠ మాసం అనేది కూడా ఉంది. ఈ జ్యేష్ఠ మాసం నుండి 6వ తారీఖు పడగానే మనకు ఆషాఢంలోకి మనం అడుగుపెట్టడం జరుగుతుంది. మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా. ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ 6వ తారీఖు పడగానే 6వ తారీఖు నుండి ఆషాఢ మాసం మొదలవుతుంది. ఈ 6వ తారీఖు కరెక్ట్గా సుమారుగా 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనకి ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులను కూడా మొదలు కాబోతున్నాయి. అంటే ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి అనుగ్రహం నవరాత్రోత్సవాలు జరగబోతున్నాయి. దీన్ని గుప్త నవరాత్రులు అంటారు. గుప్తం అంటే గోప్యం. గోప్యంగా మనసులో ఏదైతే మీరైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక ఖచ్చితంగా అమ్మవారు నెరవేరుస్తుందని మనకు శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ నవరాత్రులలో మీరు నిష్టగా ఉండి మీ కోరికలు కోరుకోవాలి. ఆ కోరిక ఎవరితో చెప్పుకోకూడదు. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు ఏంటంటే మనకు స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, స్థిరవాసర అంటే శనివారం రోజు నుండి మనకు శుద్ధ పాడ్యమి తిథి నుండి, ఈ పాడ్యమి తిథి నుండి మరి శుద్ధ నవమి వరకు ఈ యొక్క సుమారుగా 9 రోజులు నవరాత్రులు అని కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు జరగబోతున్నాయి. దీన్ని పురస్కరించుకొని నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి మకర రాశిలో జన్మించిన, ధనస్సు రాశిలో జన్మించిన, మేష రాశిలో జన్మించిన, కన్యా రాశిలో జన్మించిన, తులా రాశిలో జన్మించిన ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు చాలా 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 అదృష్టవంతులండి. ఈ ఆషాఢ మాసం నుండి వారు ఎప్పుడూ చూడలేని ఆనందాన్ని వారు చూడబోతున్నారు. ఎన్నడూ సంపాదించలేని సంపాదన వీరికి వశం కాబోతుంది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి మంచి భవిష్యత్తు అన్నది కూడా ఆ అమ్మవారు కల్పించబోతుంది. మీకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. వారాహి అమ్మవారి అనుగ్రహం పొందాకనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవికి ఎంపికయ్యారు. అవునండి, నాకు ఈ యొక్క జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని సీట్లు సంపాదించారండి? తను నిల్చున్నటువంటి స్థానమే తనే ఓడిపోయాడు తను స్థాపించిన పార్టీలో. అయితే టైం అండి, అది లక్. ఎందుకంటే మనకి అతను పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంగా చెప్పారు ఏంటంటే, అతని ఇష్టదైవం వారాహి అమ్మవారు. ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం అతను పొందాడండి. తను ప్రచార రథం కూడా వారాహి వ్రతమే అనే, మనకు రథం కూడా వారాహి అంటే వెహికల్ ఏది పెట్టుకున్నాడంటే ఆ వెహికల్ పేరు కూడా వారాహి అని పెట్టుకున్నాడు. అక్కడ నుండి స్టార్ట్ అయిందండి ప్రజల్లోకి చొచ్చుకోపోవడం. ఆ దేవి అనుగ్రహం పొందాడు. దేవి అనుగ్రహం పొందినట్టుగానే తను చెప్పినటువంటి విషయం ఏంటంటే 21 స్థానాలకి 21 స్థానాలు గెలుచుకున్నటువంటి తర్వాత అమ్మవారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అమ్మవారి దీక్షను తీసుకోవడం జరిగింది. చాలా గొప్ప తల్లి అండి వారాహి అమ్మవారు, గొప్ప తల్లి. మరి ఈ వారాహి అమ్మవారు ఈ నవరాత్రుల్లో భాగంగా నేను 9వ అంటే మనకి ఈ యొక్క 6వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు నేను హోమం తలపెట్టబోతున్నాను. సీరియల్గా 9 రోజులు. లాస్ట్కు చివరి రోజున 15వ తారీఖున అందరి పేర్లు తీసుకొని, గోత్రనామాలు తీసుకొని నేను హోమం అనేది కూడా తలపెట్టబోతున్నాను. మీరు దీనికి చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆ 15వ తారీఖున మాత్రం నిష్టగా ఉండాలి.
మీరు రెగ్యులర్గా 9 రోజులు నిష్టగా ఉన్నా సంతోషమే, మహద్భాగ్యం, మంచిది. లేదు నాకు వీలు పడట్లేదు, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ యొక్క వ్రతం ఆచరించలేకపోవడం, ఇవన్నీ నవరాత్రులు జరిపించుకోకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయినా మనం బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే కొందరికి సూతకాలు వస్తాయి, అయినా బాధపడద్దు. ఖచ్చితంగా నేనే వారాహి అమ్మవారి అనుగ్రహం నేనే పొందుతాను, మీకు మంచి జరగాలని కూడా వేడుకుంటాను అమ్మవారిని. ఈ యొక్క హోమం అనేది కూడా నేను జరిపిస్తానండి 15వ తారీఖున. అందరి పేర్లు గోత్రనామాలు తీసుకొని అమ్మవారి అనుగ్రహం పొందేలా ఆ హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది కూడా మీకు తప్పకుండా పంపిస్తాను. మీ జన్మ ధన్యమవుతుందండి. అమ్మవారి ఆశీస్సులు చాలా పవర్ఫుల్ గాడండి. ఒక్కసారి అమ్మవారిని అనుగ్రహించమని వేడుకోండి, తప్పకుండా మీకు అమ్మవారు కృపకు మీరు పాత్రలు అవుతారు. మన భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే ఈ యొక్క వారాహి అమ్మవారి దేవాలయాలు అనేది కూడా ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో వారాహి అమ్మవారి యాక్చువల్గా ఏంటంటే మనం అమ్మవారి గుడికి వెళ్ళి పూజించినా కానీ మనకు అంత పెద్దగా ప్రతిఫలం ఉండదండి. అమ్మవారిని ఎప్పుడైనా కూడా ఇంటి నుంచే పూజించడం ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది. అంటే ఇంట్లోనే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజించడం ద్వారా అక్కడ శక్తి అనేది కూడా మీకు ఆ ఇంట్లో ఆ శక్తి అనేది కూడా మీకు కలుగుతుందండి. అందుకే దాదాపుగా మీరు ఎక్కడైనా భారతదేశంలో వారాహి అమ్మవారి టెంపుల్లను చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. వారాహి అమ్మవారిని ఎక్కువగా మనం దేవాలయాలు కట్టించి పూజించడానికి ఎక్కువ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అమ్మవారు ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఉంటే అమ్మవారు మనకు అదృష్టం జరుగుతుంది. అందుకే అమ్మవారి చిత్రపటాన్ని ఇంట్లో గనక ఉంచుకున్నట్టయితే ధనధాన్యాదులు, మనకు వస్తువాహనము, బంగారము, నిధులు, అదృష్టయోగం ఇవన్నీ కూడా పడతాయండి. ఎందుకంటే మన పిల్లోడు ఉదాహరణకి విదేశాలకు వెళ్ళాలి, అసలు ఏమాత్రం వీసా స్టాంపింగ్ అవ్వట్లేదు. అమ్మవారి అనుగ్రహం పొందాలి, తప్పకుండా వీసా అనేది పడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రాక, వివాహాలు జరగక, విదేశీ ప్రయాణాలు చేయలేక రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు తప్పకుండా ఈ యొక్క వారాహి అమ్మవారిని అనుగ్రహం కోరండి. తప్పకుండా అమ్మవారు మీకు తప్పకుండా అనుగ్రహం కల్పిస్తుంది. అదేవిధంగా ఈ ఆషాఢ మాసం నుండి మంచిది ధనవంతులు అవ్వబోతున్నారు. మకర రాశి వారు, ధనుసు రాశి వారు, మేషరాశి వారు, కన్యా రాశి వారు, తులారాశి వారు, ఈ 5 రాశులలో జన్మించిన వారు. అదృష్టం అంటే అదృష్టమేనండి. ఇక మీకు జీవితంలో మళ్ళీ ఇలాంటి అదృష్టం అన్నది కూడా మీ చెంతకు రాదనే చెప్పవచ్చు. ఈ ఆషాఢ మాసం నుండి మీ జీవితం చాలా గొప్ప మలుపు తిరగబోతుంది. మీకు తప్పకుండా మంచి వ్యాపారంలో అభివృద్ధి, పేరు ప్రతిష్టలు, పొలిటికల్ పవరు, ఇమేజ్ అనేది కూడా బాగా పెరిగిపోతుందంటే మీరు వీలైతే ఒక్కసారి నేను చెప్పినట్టు ఆ వారాహి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ 15వ తారీఖున వారాహి అమ్మవారి అనుగ్రహం కొరకై మేము హోమం తలపెట్టబోతున్నాం. ఆ హోమం చేయించుకోవడానికి ప్రయత్నిస్తే ఎంతో శుభదాయకం అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.